హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు, ఒక పెరుగు ప్యాకెట్, అలాగే మటన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక లెమన్, అలాగే 2 స్పూన్లు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా మటన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి శుభ్రం చేసుకున్న మటన్ వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పసుపు, ఉప్పు, కారం, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే మటన్ మసాలా, 2 స్పూన్లు పెరుగు, అలాగే కొంచెం లెమన్ కూడా పిండేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. మటన్ అయితే మ్యాగ్నేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ లోపల మనం రైస్ అయితే కుక్ చేసుకుందాము. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం, అలాగే 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ అనేవి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగాక అందులోకి ముందుగా మనం తీసుకున్న బాస్మతి రైస్ని అయితే అందులో వేసేసుకొని ఒక 80% పాటు అయితే రైస్ అనేది కుక్ చేసుకోవాలి. రైస్ ఈ విధంగా కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. 80% అయితే కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా వాటర్ అన్నీ కూడా వంపేసుకొని ఈ విధంగా రైస్ అనేది కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అయితే కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ అయితే కుక్ చేసుకుందాము. దానికోసం అయితే ఒక 2 hours పాటు మ్యాగ్నేట్ చేసిన మటన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 tablespoon ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే అందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes పాటు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. మటన్ అయితే ఈ విధంగా కుక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ఒక 1/2 glass వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మటన్ అనేది కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ అనేది కుక్ చేసుకోవాలి. 10 minutes తర్వాత మూత అనేది ఓపెన్ చేసి వస్తే మటన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ముందుగా మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకోవాలి. రైస్ అంతా ఈ విధంగా వేసేసుకున్నాక ఇప్పుడు ఇంకా పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 minutes పాటు గ్యాస్ మీద అయితే కుక్ చేసుకోవాలి. 2 minutes ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వేడివేడిగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంకా అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి నేను చూపించినట్లు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.